ఆటో సౌండ్ లేకుండా భలే స్మూత్ గా ఉంది బాస్. వెళ్ళేటప్పుడు ఆటోని కొనుక్కెళ్దాం. మనకు బేరాలు లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేర్ ఆటో కింద అతి తిప్పవచ్చు. ముందుకి బిర్యానీకి ఎవరిని అడుక్కోక్కర్లేదు. ఆహా, లాడ్జి అదిరింది. ఇది లాడ్జి కాదురా, గాడ్జిల్లా హోటల్. వచ్చేసారా? కరెక్ట్ టైంకి వచ్చేసారు. మేము అంతే టైం బాగా మెయింటైన్ చేస్తాం. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది, అయినా బాగా జరిగింది. ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారో. హోస్టల్ కాదురా, వేస్ట్. ఎయిర్ హోస్టల్. మైండ్ పని చేయట్లేదు, అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు టైం లేదు. ఓ 10 బాతులు ఇవ్వండి. బాస్, మీరు ఆతుకూరులో బాతులు వ్యాపారం చేసినట్టు వీటికట్ట తెలిసింది? నువ్వు ఎక్కువ చేయకు. బ్యాంకాక్ లో రూపాయల్ని బాతులు అంటారు. థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు. ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడే. చూసారా, మసాజ్ చేయించుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది. వాడు 10 అడిగితే మీరు 100 వేశారు. ఎర్నా బాతుగుడ్డు, ఆ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు? మా తెలుసులే, బ్యాంకాక్ లో సెటిల్ అయిన గ్రీన్ కార్డు బెకరు. మరి అదే బాస్కి అస్పాస్కి ఉన్న తేడా. వాడు ముష్టోడు కాదు. మన చంద్రబాబు నిన్న సచిన్ ఈ రోజు బెగ్గర్. మన వర్క్మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే మాత్రం 100 ఎందుకు వేశారు? దయగల డాన్గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో 5 ఎక్కువ ఇస్తా. సూపర్ బాస్, మీది మెగా బ్రెయిన్. అందుకే అయ్యాను డాన్. కమాన్. వెల్కమ్ టు హనీమూన్ సార్. ఏమయ్యా, నీ కళ్ళకి మేము మగా కలిసి హనీమూన్ చేసుకున్న కనిపిస్తున్నావా? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. మా హోటల్ టైటిల్ హనీమూన్, అందుకని అలా అన్నాను. అన్నట్టు మీరు తెలుగు వాళ్ళా? అవును. నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా? నేర్చుకోవటం ఏమిటి, నేను తెలుగు వాడినే. మేడిని తినాలి. చెప్పండి, ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు, ఒకే ఒకటి ఉంది. ఏంటి, ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఓ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మర్డర్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి. కోడి మద్ర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోడి ఫేసుల్లో ఉన్నాయి. మీరు మద్రస్ట్ అంటే ఎవరు నమ్ముతారు? చెప్పండి, ఏ పని మీద వచ్చారు? సినిమా తీయాలని, దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం. అవును, నేను ప్రొడ్యూసర్ని, ఈయన డైరెక్టర్. హీరో హీరోయిన్స్ ఎవరు సార్? హీరోయిన్ గా ఇలియానాని బుక్ చేసాం. హీరో మహేష్ బాబా? కాదు, కొత్తవాడిని పెడదాం అనుకుంటున్నాం. వాడు ఎలా ఉండాలి సార్? పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు 6 అడుగులు ఉండాలి. 6 అడుగులు. 6 ప్యాక్లు రైస్ బ్యాగ్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి. డైనమిక్ గా ఉండాలి. సార్, హీరో ఫిక్స్. నువ్వెవరైనా ఫిక్స్ చేయడానికి మేము ఫిక్స్ చేయాలి. అదే సార్, స్టోరీ పూర్తయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని. ఆ స్టోరీ సంగతి తర్వాత, ముందు రూమ్ ఇవ్వు. అలాగే. బాబీ. నమస్కారం అండి. నమస్తే. మేము కొత్తగా మాసపత్రిక పెడుతున్నాం. దానికి నేను ఎడిటర్ని. దాని పేరు ప్రేమ. మీలాంటి పెళ్లి కాని యువత యువకుల దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం. మీరేమనుకోకపోతే జస్ట్ 5 minutes. అడగండి. ప్రేమ గురించి మీ అభిప్రాయం? యాస్ట్రేలో మిగిలేది బూడిద. ప్రేమ యాష్, అదొక పెద్ద ట్రాష్. మీరు సిగరెట్లు కలుస్తారా? కాల్చను. ప్రేమ గురించి మాట్లాడే నీలాంటి వాళ్ళని కాలుస్తాను. తాజ్మహల్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? సారీ, ఆ సినిమా నేను చూడలేదు. నేను అడిగేది సురేష్ ప్రొడక్షన్స్ తాజ్మహల్ సినిమా గురించి కాదండి, ఒరిజినల్ తాజ్మహల్ గురించి. ఆస్ట్రేలియా ఒక శవాన్ని పాతి పెట్టడానికి అంత పెద్ద సమాధి కావాలా? సమాధ ప్రేమకు చిహ్నం కాదా? మరి ప్రేమించుకుని సుఖంగా కాపురం చేసుకుంటున్న దంపతుల మీద మీ అభిప్రాయం? ప్రపంచం మొత్తం తెలిసిన ప్రేమ వివాహం ప్రిన్స్ చార్లెస్, లేడీ డయానాలది. ప్రేమించుకుని ఏం ఉద్ధరించారు వాళ్ళు? పొట్టుకు చచ్చి పత్రికలకెక్కి బ్రిటిష్ రాజవంశపు పరువు ప్రతిష్టల్ని పబ్లిక్ గా మంట కలిపి చివరికి విడిపోయారు. చివరిగా మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? ఉంది. ఏమిటది? గెట్ అవుట్. అమ్మో, ఓరి నాయనోయ్. అమ్మో, అది మామూలు ఆడది కాదు. అది ప్రేమ మీద పగబట్టిన తాచు పాము. ఆ ఆడపాముని బుట్టలోకి లాగాలంటే ఏ నాదస్వరం ఊదాలో నాకు తెలుసు. ఊదుతా, ఆ పిల్ల చెవులో ఊదుతా. గిల్లుతా, ఆ పిల్ల బుగ్గ గిల్లుతా. ఏంటి నువ్వు గిల్లేది? గోకేది? అది అల్లాటప్ప ఆడది కాదు, అదో పెద్ద కంచు. పిచ్చివాడ, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఏదని గడ్డితోనే తోమాలి, దురదని గోళ్లతోనే గోకాలి. చా మాకు తెల్లం. ఏంటి బాబులు, ఏంటి గోల? ఏం జరిగిందని? ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. ఎంబీఏ పేపర్లు, ఎంసెట్ పేపర్లు లీక్ అవ్వడం విన్నాం గానీ మరీ ఇంత చీప్ గా 1వ తరగతి పేపర్లు లీక్ అయ్యా? అంతేకాదు, ఎల్కేజీ పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. మా టీచర్స్ ఏం కావాలి? శభాష్, మీరు పిల్లలు కాదురా, పిడుగులు. మీరందరూ కలిసి బాగా స్ట్రైక్ చేయండి. 4 బస్సులు తగలెట్టండి, 5 రైళ్లను కూడా పడగొట్టండి. అలాగే మీరు కొంచెం పక్క తప్పుకొని నాకు కాస్త దారి ఇవ్వండి. అమ్మో, టైర్ పంచర్. కాస్త దిగండి అమ్మా. ఇప్పుడు ఎలా? టైం అయిపోయిందే. 10 నిమిషాల్లో టైర్ మారుస్తా. నీ తలకే మార్చు. తలకాయ అంటే గుర్తొచ్చింది, రావణాసురుడికి 10 తలకాయలు కదా. తలనొప్పి వస్తే ఏ తలకి జెండుబాబు రాస్తాడు? ఆహా, హైటెక్ సిటీ లాంటి మీ బ్రెయిన్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ సీట్ కి అంకితమైందా? ఈ నాటికి నా టాలెంట్ ని గుర్తించింది మీరే. ఇంత మంచి ఇంటెలిజెంట్లను పట్టుకుని
చెత్త గ్యాంగ్ అంటుందా మీ అమ్మ? నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. నేను చూస్తుంటాగా బండి, నువ్వు వెళ్ళరా బాబు. ఆ. నచ్చలా. ఇది అన్యాయం. మ్యారేజ్ బ్యూరో అంటే నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తారా కూడా గానీ నచ్చని అమ్మాయితో చిత్తకుట్టి పెళ్లి చేస్తారా? కావాలంటే 4-5 ఫోటోలు తీసుకురండి. ఆటలో ఎవరైనా సెలెక్ట్ చేస్తారా? మాకు తెలియదు. ఆఫీస్ ఓపెన్ అయినాక వచ్చిన ఒక్క ఫోటోకి అన్న ఫీల్ అవుతాడు. మీ అన్న ఫీల్ అవుతాడని ఆ ఆంటీని నేను పెళ్లి చేసుకోను. నేను చేసుకోను. నేను ఇంకో బ్యూరోకి వెళ్తాను. ఇది కాదన్నా నకరాలు చేస్తున్నాడు. దీన్ని చేసుకోమంటే చేసుకొని అంటుడు. ముందు అతను కట్లు ఇప్పండి. అమ్మా, అయ్యా, నన్ను కాపాడారు. మీ రుణం నేను 5 రూపాయలు ఇంట్రెస్ట్ చేసి మరీ తీర్చుకుంటా. పెళ్ళాన్ని చంపేసిన పెళ్ళాం పోయిన ముండా కొడుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని అరుంధతి నక్షత్రం చూద్దామని ఆశపడ్డాను. ఒక్క అరుంధతి నక్షత్రం ఏంటమ్మా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ చూపించారు మీ వాళ్ళు. నన్ను వదిలేయండమ్మా. అది కాదండి, మీకు పెళ్లి కావాలంతే ఆ, నాకు పెళ్ళొద్దమ్మా. సెలవిప్పించండి చాలు. వస్తా బాబు. ఉంటా. ఏమండి అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా? అరే ఏమున్నా తప్పెట్లు తాళాలు తలంబరాలు మళ్ళా దావత్. Shut up. మీ అందరికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇలాగే కస్టమర్స్ తో బిహేవ్ చేసేది? ఇలా తాళ్లతో కట్టేసి కొట్టి పెళ్లి కొప్పిస్తారా? ఇది ఇద్దరు పెళ్లికి సంబంధించింది. వాళ్ళు జీవితాంతం కలిసి కలకాలం బతకాలనుకోవాలి. మనం ఇలా ఆలోచిస్తే ఇంకేం బిజినెస్ ఉంటది? మనది బిజినెస్ కావచ్చు, కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. యు నో వాట్ మ్యారేజెస్? వాళ్ళు అసలే ఒకసారి పెళ్లి విషయంలో దెబ్బతిన్నారు. వాళ్ళతో ఇలాగైనా బిహేవ్ చేసేది? ఓకే. బాగున్నావా నాన్న? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బానే ఉన్నాను కానీ నువ్వు అక్కడే ఆగు. దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు తారాబాయ్. పుతిలి బాయ్. పుత్తిలి బాయ్. ఈ బాయ్ సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు. ముందు నన్ను దిష్టి తీయని. అమ్మా, ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరిటె తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్. యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు. అప్పుడు నువ్వు వెళదు గాని. ఏది శాశ్వతం కాదు నాయనా. నువ్వు లోపలికి రా చెప్తా. రా బాబు. మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓహో, చిన్నోడు మెక్డవలా? అసే ఊరుకో జోకులు. ఏమన్నా అంటే కోపం. ఈయన పేరు అమీర్ ఖాన్. హలో. ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. నువ్వు అమీర్ ఖాన్ లా లేవే, సల్మాన్ ఖాన్ లా ఉన్నావే. నన్ను పరిచయం చేయక చంపేస్తా. ఏమండే పరిచయాలకే బాసిపోతారా? చచ్చిపోతా. నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు. వీడు కోకిలా లేడే, కాకిలా ఉన్నాడే అంటాడు. ఎక్కడో పోర్టల్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను. చంపేస్తా. అచ్చా ఊరుకో. నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్న? అందింది నాన్న. చాలా నచ్చింది. ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి? టైం బ్యాడ్. ఎవరు తప్పించగలరు పిల్లి? సారు, మా వాడి పెళ్లి తిరుమల పైన. తిరుమల పైనంటే పైన? అచ్చా ఊరుకో. నీకు అన్ని జోకులే. పెళ్లికి రాకపోయినా పర్వాలేదు. రిసెప్షన్ మాత్రం ఇక్కడే. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు? రాడా? ఎందుకు రాను బాబు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకుంది. వస్తాం, చూస్తాం, ఏడుస్తాం, వెళ్దాం. తెలుగు